ప్రియ సహోదరి సహోదరులు, ఆ పడి ఉన్నవానికి ఉన్నటువంటి మొదటి తత్వం ఏమిటంటే, యేసుక్రీస్తు తన దగ్గరకు వస్తే యేసయ్యను తిరస్కరించలేదు. బాగుపడాలని ఆశపడుతున్నావా అని అంటే ఇలా చూసి, ఎవరు బాబు నువ్వు అనలా. అయ్యా అని తెలుగులో ఉంది. ఆ పదానికి గ్రీకులో అర్థం తెలుసా? ప్రభువా అని అర్థం. మరి ఎందుచేత ప్రభువా అన్నాడో నాకు తెలియదు, కానీ నేను అనుకుంటున్నాను, బాగుపడాలని ఆశపడుతున్నావా అని యేసు అతన్ని చూసినప్పుడు ఖచ్చితంగా యేసులో దేవుణ్ణి ఆ పడి ఉన్నవాడు చూసుంటాడు. ఎందుకంటే 38 సంవత్సరాలుగా ఏ ఒక్కడు కూడా తన దగ్గరికి రాలా. ఏ ఒక్కరూ కూడా తన బాగును కోరుకోలే. ఏ ఒక్కరూ కూడా తను బాగుండాలని ఆశపడలా, బాగుపడడానికి ప్రయత్నము చేయలే. ఆ రోజు అంటున్నాడు, నాకు ఎవరున్నారయ్యా? యేసు డైరెక్ట్గా అనకపోయినా, నీకు ఎవ్వరూ లేరు కాబట్టే నేను వచ్చాను. నీకు సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు కాబట్టే నేను దిగొచ్చాను. ఎక్కడి నుంచి వచ్చానో తెలుసా? నేను గలిలయ ప్రాంతం నుంచి వచ్చాను. ఎవరి కోసం వచ్చానో తెలుసా? నేను నీ కోసమే వచ్చాను. ఈరోజు మనలో ఎవరైనా పడి ఉన్న స్థితిలో ఉన్నా, ప్రలాపిస్తున్న స్థితిలో ఉన్నా, నా ప్రభువు నిన్నే చూస్తున్నాడు, నీ దగ్గరికే వస్తున్నాడు, నిన్నే బాగు చేయాలి ఆశపడుతున్నాడు. ఈ విషయాన్ని దయచేసి మర్చిపోకండి.